మార్నింగ్ న్యూస్ ఏముంది అంటూ సెర్చ్ చేసేసుకుంటూ ఉంటాం. సో ఫస్ట్ మనం న్యూస్ చూసేద్దాం. అందులో ముందుగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి న్యూస్ చూసేద్దాం. సో ఇక్కడ చూసుకున్నట్లయితే రైతన్న లోడెత్తేదల కొనుగోలు కేంద్రాల్లో తీవ్రంగా లారీల కొరత, లోడెత్తడానికి వారం 10 రోజులు ఎదురు చూపులే. లారీలు సరఫరా చేయని రవాణా కాంట్రాక్టర్లు, ఒప్పందం చేసుకున్న వాహనాల్లో వచ్చేవి సగం లోపే. ప్రేక్షక పాత్రలో అధికారులు, కొనుగోళ్లపై ప్రభావం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వినతి పత్రం అందజేస్తున్న సిపిఎం నేతలు. ఇక్కడ చూసుకున్నట్లయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సిపిఎం నేతలు వినతి పత్రం అందజేస్తున్నారు. అసలు రైతన్నకు లోడెత్తేది ఎలా, అసలు లారీల కొరత, హమాలీల కొరత. సో లోడెత్తడానికి వారం 10 రోజులు ఎదురు చూపులు చూస్తున్నారు. కొనుగోలు కేంద్రం వద్ద అసలు లారీలు లేనటువంటి పరిస్థితి. లారీలు రవాణా కాంట్రాక్టర్లు లారీలు సరఫరా చేయట్లేదు. ఒప్పందం చేసుకున్న వాహనాల్లో వచ్చేవి సగం మాత్రమే వస్తున్నాయి. ప్రేక్షక అధికారులు చూస్తూ కూర్చున్నారు తప్పిస్తే అసలు పట్టించుకున్నటువంటి పరిస్థితి. ఇది కొనుగోలుపైన తీవ్ర ప్రభావం చూపుతుందంటూ అటు సిపిఎం నేతలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వినతి పత్రం అందజేస్తున్నటువంటి ఫోటో. గింజ కూడా కొనట్లే, పంట ఉత్పత్తుల కొనుగోళ్లపై కేంద్రాన్ని ప్రశ్నించాలి. సో ఒక్క గింజ కూడా కొనట్లేదు, పంట ఉత్పత్తులపైన కేంద్రాన్ని ప్రశ్నించాలి అంటూ సీఎం రేవంత్ రెడ్డి కొన్ని కీలక కామెంట్స్ చేశారు. బెంగాల్ ఎన్నికల వల్లే హమాలీల కొరత ఏర్పడింది. రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను కొంటాం. వామపక్ష నేతలతో సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి 40 లక్షల టన్నుల పైగా ధాన్యం రోడ్లపైనే ఉంది. వర్షాలు పడితే పంట దెబ్బతినే ప్రమాదం. సిపిఎం సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన రేవంత్ రెడ్డి. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అటు వామపక్ష నేతలతో సమావేశమైనటువంటి నేపథ్యంలో అసలు కేంద్రం గింజ కూడా కొనట్లేదు, కానీ రైతులు పండించినటువంటి ప్రతి ధాన్యం గింజను మేము కొంటామని చెప్పి అటు హామీ ఇవ్వడం జరిగింది. సో ఇప్పటికే 40 లక్షల టన్నులకు పైగా ధాన్యం రోడ్ల పైన ఉంది. వర్షాలు పడితే పంట దెబ్బతినే అవకాశం ఉందంటూ అటు సిపిఎం నేతలు కూడా రేవంత్ రెడ్డికి చెప్పినటువంటి పరిస్థితి. అసలు పండిన పంటలో 30% అయినా సేకరించడం లేదని, పంట ఉత్పత్తుల కొనుగోలుపై కేంద్రాన్ని ప్రశ్నించాల్సిన అవసరం ఉందని ఆయన సీఎం రేవంత్ రెడ్డి చెప్పినటువంటి పరిస్థితి. సచివాలయంలో నిన్న అటు వామపక్ష నేతలతో భేటీ అయినటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. గాలివాన బీభత్సం, కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యం మక్కలు, పంట నష్టపోయి రైతుల గగ్గోలు, రోడ్డెక్కిన అన్నదాతలు, జాతీయ రహదారుల దిగ్బంధం, కొనుగోళ్లలో జాప్యంపై నిరసన. సో అకస్మాత్తుగా గాలివాన ఏ విధంగా బీభత్సం సృష్టించిందో మనందరికీ తెలిసిందే. మరి కొనుగోలు కేంద్రం వద్ద రైతులు ఏవైతే కాంటాకు తీసుకొచ్చినటువంటి అటు ధాన్యము మక్కలు అన్ని కూడా తడిసిపోయినటువంటి నేపథ్యం, పంట నష్టపోయారు అని చెప్పి రైతులు ఆరుగాలం కష్టపడి పండించినటువంటి పంటను నష్టపోయామని చెప్పి అటు గగ్గోలు పెట్టినటువంటి పరిస్థితి. అంతేకాకుండా రోడ్డెక్కి వారు నిరసనలు కూడా వ్యక్తం చేశారు. జాతీయ రహదారులను దిగ్బంధించి కొనుగోళ్ల జాప్యం పైన నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ధాన్యం కొనుగోలులో సర్కార్ విఫలం, మిల్లర్లకే లాభం చేకూర్చే ప్రయత్నం, చివరి గింజ కొనేదాకా రైతులకు అండగా ఉంటాం, తడిసిన ధాన్యాన్ని కొనాల్సిందే బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు. సో బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు ఇటు సర్కార్ విఫలమైందని, ధాన్యం కొనుగోలులో అసలు మిల్లర్లకు లాభం చేకూర్చే ప్రయత్నం సర్కార్ చేస్తుందని, ప్రభుత్వం చివరి గింజ కొనే వరకు కూడా రైతులకు మేము అండగా ఉండి నిలబడతామని చెప్పినటువంటి పరిస్థితి రామచంద్ర. మహిళా సూపర్ బజార్లు, డిమార్ట్ కు పోటీగా పట్టణాల్లో ఏర్పాట్లు, 1 కోటి మంది మహిళలను కోటీశ్వర్లను చేస్తా, 1 కోటి మంది చెల్లెళ్లకు చీర పెట్టబోతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. 8,000 స్త్రీ శక్తి భవనాలకు సీఎం శంకుస్థాపన. సో డిమార్ట్, బిగ్ బజార్ లానే మహిళా సూపర్ బజార్లను కార్పొరేట్ తరహాలో తయారు చేస్తామని చెప్పి, ఏర్పాటు చేస్తామని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పినటువంటి పరిస్థితి. సో వీళ్ళందరికీ కూడా మహిళలు ముందుకు వచ్చి వీటిని ఏర్పాటు చేయాలని కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి. అందుకు కావాల్సిన అన్ని రకాల సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించినటువంటి పరిస్థితి. మళ్ళీ భారీగా పెట్రోల్ బాధుడు, లీటర్ పెట్రోల్ పై ₹2.61, డీజిల్ పై ₹2.71 పెంపు. 2 వారాల్లోపే 4వసారి పెంచినటువంటి వైనం. మొత్తంగా లీటర్కు ₹7.50 పెరుగుదల. అంతర్జాతీయంగా ముడి చమురు ధర తగ్గిన రోజే దేశంలో భారీగా పెంపు. ధరలు పెంచే మనిషి మళ్లీ బాదారు రాహుల్. సామాన్యుల పొదుపులు తగబెట్టడానికి మోదీ సర్కార్ పెట్రోల్ చల్లుతోంది ఖర్గే. సో మరి అటు పశ్చిమాసియా యుద్ధ నేపథ్యంలో
అసలు 4 ఏళ్ళైనా సరే పెట్రోల్ రేటు పెరిగినటువంటి నేపథ్యంలో ఇప్పుడు 4 వారాల్లోనే ఏకంగా ₹7.91 ₹7.50 పెరిగినటువంటి నేపథ్యం. సో మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఏదైతే చమురు ధర తగ్గిన రోజే ఈ దేశంలో భారీగా పెంచినటువంటి నేపథ్యం. సో ఇక్కడ చూసుకున్నట్లయితే రాహుల్ గాంధీ కూడా కొన్ని కీలక కామెంట్స్ చేశారు. ధరలు పెంచే మనిషి మళ్ళీ బాధారు అని చెప్పి, అసలు సామాన్యుల పొదుపును తగలబెట్టడానికే మోదీ సర్కార్ ఈ పెట్రోల్ చల్లుతుంది అని చెప్పి అటు మల్లికార్జున ఖర్గే కూడా కీలక కామెంట్స్ చేయడం జరిగింది. ఏదేమైనప్పటికీ మొత్తానికి 4 వారాల్లోనే ₹7.50 పెరిగినటువంటి నేపథ్యం. మెట్రోకు అప్పు దొరికింది. 13,600 కోట్లు అప్పు ఇచ్చిన రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ 20 సంవత్సరాల పాటు త్రైమాసిక చెల్లింపులు. ఒప్పందంపై రాష్ట్ర ప్రభుత్వం ఎల్ఎన్టీ సంతకాలు. ఆ నిధులతో ఎల్ఎన్టీ తెచ్చిన అప్పులు తీరుస్తాం. 2-3 రోజుల్లో ఎల్ఎన్టీకి 1,400 కోట్ల చెల్లింపు. జూన్ 1 నుంచి పూర్తి స్థాయి ప్రభుత్వ సంస్థగా మెట్రో. సో ఏదైతే ఇప్పటి వరకు ప్రైవేట్ పరంలో ఉన్నటువంటి మెట్రోను ప్రభుత్వ పరంగా చేయాలి అని చెప్పి రేవంత్ రెడ్డి ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. సో మొత్తానికి ఆ మెట్రోకి అయితే అప్పు దొరికినటువంటి నేపథ్యం. ఏకంగా 13,600 కోట్ల రూపాయలని రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ ఇచ్చింది. సో దీన్ని 20 సంవత్సరాల పాటు త్రైమాసిక చెల్లింపులు చేయనుంది. సో ఇటు ఒప్పందం పైన అటు రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా ఎల్ఎంటీ సంస్థ కూడా సంతకాలు చేయనున్నాయి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ ఈ రుణాన్ని మంజూరు చేసింది. ఢిల్లీలో సోమవారం జరిగిన ఒక ఉన్నత స్థాయి కార్యక్రమంలో ఐఆర్ఎఫ్సి, ఎల్ఎన్టీ, మెట్రో రైల్, హెచ్ఎంఆర్ఎల్ఏ మధ్య ఈ చారిత్రాత్మక రుణ ఒప్పంద పత్రాలపై సంతకాలు జరిగాయి. సో ఆ నిధులు రాగానే మొదటగా ఎల్ఎన్టీకి 1,400 కోట్ల రూపాయలు చెల్లింపు చేయనున్నారు. అంత సెంటిమెంటల్ గా ఉండొద్దు. కాక్రోచ్ పార్టీపై అత్యవసరంగా దర్యాప్తు జరిపించాలన్న పిటిషన్ పై సిజేఐ వ్యాఖ్య. నకిలీ డిగ్రీల లాయర్లపై సిబిఐ దర్యాప్తు కోరుతూ మరో పిటిషన్. తొందర ఏమీ లేదన్న జస్టిస్ సూర్యకాంత్. సో మరి అటు డిజిటల్ గా ఏ విధంగా కాక్రోచ్ జనతా పార్టీ ఏ విధంగా ముందుకు దూసుకుపోతుందో తెలిసిందే. మరి దానిపైన ఆరోపణలు అన్ని వస్తున్నటువంటి నేపథ్యంలో అసలు కాక్రోచ్ పార్టీపై అత్యవసరంగా దర్యాప్తు చేయాల్సినటువంటి అవసరం లేదని జరిపించాలన్నటువంటి పిటిషన్ పైన కొన్ని కీలక కామెంట్స్ అయితే అటు జస్టిస్ సూర్యకాంత్ చేయడం జరిగింది. అదేవిధంగా నకిలీ డిగ్రీల అంటే చూసాము దేశంలో ఏకంగా 40% ఆఫ్ లాయర్స్ అందరూ కూడా నకిలీలే అని తేలినటువంటి పరిస్థితి. సో దీనిపైన సిబిఐ దర్యాప్తు కోరుతూ ఇంకో పిటిషన్ కూడా దాఖలైంది. తొందర ఏమీ లేదన్న చెప్పిన సూర్యకాంత్. సో అన్నాడీఎంకేకు రెబల్స్ జలక్. 3 ఎమ్మెల్యేల రాజీనామా, స్పీకర్ ఆమోదం, వెంటనే టీవీకేలోకి చేరిక. పళనిస్వామి వైపు యూటర్న్ తీసుకున్న 5 అసమ్మతి వర్గ ఎమ్మెల్యేలు. క్షమాపణలు చెప్తూ లేఖ అందజేత. మంత్రి ఛాంబర్లో టీవీకే సభ్యత్వమా? ఇవేనా మీ నిజాయితీ రాజకీయాలు? సీఎం విజయ్ను నిలదీసిన డిఎంకే. సో అటు చూసుకున్నట్లయితే అన్నాడీఎంకే నుంచి 3 ఎమ్మెల్యేలు రాజీనామా చేసినటువంటి నేపథ్యం. స్పీకర్ ఆమోదం తెలిపిన తర్వాత అటు మళ్ళీ టీవీకేలో చేరడం జరిగింది. సో ఇటు చూసుకున్నట్లయితే డిఎంకే కూడా కొన్ని కీలక కామెంట్స్ చేసింది సీఎం విజయ్ పైన. ఇదేనా మీ నిజాయితీ అంటూ అసలు మంత్రి ఛాంబర్లోనే టీవీకే సభ్యత్వం అంటూ ప్రశ్నించినటువంటి పరిస్థితి. బాలుడు మృత్యుకేలి. వడదెబ్బకు ఒక్కరోజే 52 మంది మృతి. ఉమ్మడి కరంగల్, ఖమ్మం జిల్లాలో 30 మంది మృతి. కరీంనగర్లో 11 మంది, నల్గొండలో 6, నిజామాబాద్లో 4. మరో 4 రోజులు తీవ్రమైన ఎండలు. పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ కేంద్రం. ఋతుపవనాలు మరికొన్ని రోజులు ఆలస్యం ఐఎండీ. సో అటు చూస్తున్నాము గత కొన్ని రోజులుగా కూడా బాలుడు ఏ విధంగా విపరీతంగా అసలు ఉష్ణోగ్రతలు పెరిగినటువంటి పరిస్థితి, ఏ విధంగా ప్రతాపం చూపుతున్నారో మనం అందరం చూసాం. సో ఒక్కరోజే 52 మంది మృతి చెందినటువంటి పరిస్థితి. భూముల విలువల పెంపు మళ్ళీ వాయిదా. సో ఏదైతే తొలుత నేటి నుంచి అమల్లోకి తెచ్చేందుకు ఏదైతే ప్రణాళికలు వేశారో భూ విలువలు పెంచే దాన్ని మళ్ళీ వాయిదా వేశారు. ఈ తర్వాత ఈ నెల 28 నుంచి అమల్లోకి అంటూ ప్రచారం జరిగింది. వాయిదా వేయాలని రిజిస్ట్రేషన్ శాఖకు సర్కార్ సూచన. జూన్ 2వ తేదీ తర్వాత అమల్లోకి వచ్చే అవకాశం. కొత్త మార్కెట్ విలువలతో సిద్ధంగా ఉన్న రిజిస్ట్రేషన్ శాఖ. సో మరి భూ విలువలు పెంపు నిర్ణయం ఏదైతే ప్రభుత్వం తీసుకుందో అది నార్మల్గా అయితే ఈ రోజు నుంచి అమలు కావాల్సినటువంటి పరిస్థితి. కానీ మళ్ళీ ఈ నెల 28 నుంచి అమల్లోకి అంటూ ప్రచారం చేశారు. ఏదేమైనప్పటికీ జూన్ 2వ తర్వాత నుంచి అమల్లోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. చూసుకున్నట్లయితే ధర్మేంద్ర ఎన్ రాజంలకు పద్మవిభూషణ్, 6 తెలుగు ప్రముఖులకు పద్మశ్రీ. తెలంగాణ నుంచి 4, ఏపీ నుంచి 2. రాష్ట్రపతి భవన్ లో వైభవంగా తొలి విడత కార్యక్రమం. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఘనంగా పద్మ అవార్డుల ప్రదానం. సో ఎన్ రాజంలకు పద్మవిభూషణ్. ఎవరైతే ధర్మేంద్ర అక్కడ మరణించిన సంగతి మనకు తెలిసిందే. ఆయన ప్లేస్ లో ఆయన సతీమణి
వచ్చి తీసుకుని పద్మ అవార్డుని తీసుకున్నారు, పద్మవిభూషణ్. ఇక భరించను, దారిన పోయే ప్రతి ఒక్కడు రాలేద్దామంటే ఊరుకోం, ప్రతి చర్య తప్పదు, కర్మ ఎవరిని వదలదు, అడ్డగోలుగా మాట్లాడితే సహించేది లేదు, జగన్ జైలుకు పోవాలని కోరానట, అమిత్ షా నాకు క్లాస్ తీసుకున్నారట, ఒకరు జైలుకి వెళ్తే జనసేన ఎదుగుతుందా, క్రైమ్ చేసినోడి గురించి నేను చెప్పాలా, వాళ్ళ నేరాలపై కోర్టుల్లో కేసులు లేవా, ఇది నన్ను అమిత్ షాను కాదు వ్యవస్థను అవమానపరచడమే. జనసేన కార్యకర్తల భేటీలో పవన్ కళ్యాణ్, జనసేన కార్యకర్తల భేటీలో పవన్ కళ్యాణ్ గారు కొన్ని కీలక కామెంట్స్ చేశారు. మరి ఇటీవల ఒక ప్రొఫెసర్ ఏదైతే కామెంట్స్ చేశారో అమిత్ షాని కలిసి జగన్ ని జైలుకి పంపించాలి అని చెప్పి కోరినట్టుగా దానిపైన స్పందించడం జరిగింది. సో ప్రతి చర్య తప్పదు, కర్మ ఎవరిని వదలదు, దారిని పోయే ప్రతి ఒక్కడు రాలేద్దామంటే చూస్తూ కూర్చొని ఊరుకోమంటూ ఆయన చెప్పడం జరిగింది. సో ఈరోజు ఇది ఏబిఎన్ న్యూస్. మరి ఎంటర్టైన్మెంట్ న్యూస్ ఏముందో చూసేద్దాం. గౌర్ నాయుడు పాత్ర ఆనందాన్ని ఇచ్చింది. మరి పెద్ద సినిమాలో శివరాజ్ కుమార్ కీలక పాత్ర పోషించిన సంగతి మనకు తెలిసిందే. మరి వీరి మధ్య అనుబంధం కూడా చాలా బాగా సాగుతుందని, గౌర్ నాయుడు పాత్ర నాకు చాలా ఆనందాన్ని ఇచ్చిందని, ఇది రామ్ చరణ్ ఒక కోచ్ పాత్ర లాంటిది అంటూ పెద్ద సినిమా గురించి కొన్ని కీలక కామెంట్స్ చేశారు శివరాజ్ కుమార్. గౌర్ నాయుడు పాత్రను ఒక లక్ష్యం, ఒక ఉద్దేశం ఉంటుంది. ఆ పాత్రకు బుచ్చిబాబు చాలా అద్భుతంగా ఆవిష్కరించారు. ఇది కోచ్ పాత్రలానే ఉంటుంది, పెద్ద జర్నీ చాలా అద్భుతంగా సాగుతుందంటూ ఆయన చెప్పారు. అంతేకాకుండా రామ్ చరణ్ కి కూడా ఈ మూవీతో నేషనల్ అవార్డు రావడం పక్కా అంటూ ఆయన చెప్పడం జరిగింది. బాడీ ట్రాన్స్ఫర్మేషన్, పర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉంటాయి అంటూ అటు గౌర్ నాయుడు పాత్ర గురించి, పెద్ద గురించి కీలక కామెంట్స్ చేశారు శివరాజ్ కుమార్. ఎగ్జిబిటర్ల సమస్యను చిరంజీవి అర్థం చేసుకున్నారు. సో ఏదైతే తెలంగాణలో పర్సంటేజ్ విధానం ఉందో ఆ పర్సంటేజ్ విధానం గురించి అటు నిర్మాతలు, ఎగ్జిబిటర్లు కలిసి చిరంజీవిని కలవడం జరిగింది. చిరంజీవి గారు కూడా అసలు ఇప్పుడు ఏదైతే సబ్ కమిటీ వేశారో ఆ సబ్ కమిటీ కొంచెం అపనమ్మకం ఉంది. సో మళ్ళీ జూన్ 30 లోపు ఒక కమిటీని వేసి వాటిని అన్నింటినీ కూడా చూసి తర్వాత మేము డెసిషన్ తీసుకుంటామని కూడా చెప్పడం జరిగింది. సో ఈ కమిటీ జూన్ 30వ తేదీ వరకు అన్ని విషయాలను పూర్తిగా పరిశీలించి నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు అందరికీ న్యాయం జరిగేలా పర్సంటేజ్ మోడల్ మీద ప్రతిపాదన చేస్తుందని నమ్మకం ఉందని చెప్పి ఆయన నివేదిక ఇవ్వడానికి నా వంతు ప్రయత్నం చేస్తా అని కొన్ని కీలక కామెంట్స్ చేశారు. సో అభిమానులు గర్వించే విధంగా సినిమా ఉంటుంది. సమంత లీడ్ లో వస్తున్నటువంటి మూవీ మా ఇంటి బంగారం సినిమా. ఈ సినిమా జూన్ 19న విడుదల కానుంది. అయితే ఈ నేపథ్యంలోనే ఈ సినిమాకి సంబంధించినటువంటి ట్రైలర్ని రిలీజ్ చేశారు. ట్రైలర్ కూడా అందరినీ ఆకట్టుకుంటుంది. ఈ నేపథ్యంలో సమంత కొన్ని కీలక కామెంట్స్ చేశారు. అసలు వర్క్ విషయంలో నందిని రెడ్డి కానివ్వండి, రాజ్ కానివ్వండి చాలా పర్ఫెక్ట్గా ఉంటారంటూ ఆమె చెప్పడమే కాకుండా మా ఇంటి బంగారం యాక్షన్, డ్రామా, కామెడీ ఇలా అన్ని అంశాలు ఉంటాయని చెప్పి కూడా చెప్పారు. సో అలాగే దర్శకురాలు నందిని రెడ్డి మాట్లాడుతూ ఒకప్పుడు సమంత వేరు, ఇప్పుడు సమంత వేరు, ఇప్పుడు ఆమె నెక్స్ట్ లెవెల్లో ఉన్నారు, యాక్షన్, కామెడీ, ఎమోషన్ అద్దరగొట్టేశారంటూ కీలక కామెంట్స్ చేశారు. కాకపోతే మంచి సందేశాత్మక చిత్రం, అటు మహిళా సాధారణతని ప్రాధాన్యంగా చేసుకుని అటు అర్జున్ సర్జా, ప్రీతి ముకుందన్, అభిరామి ప్రధాన పాత్రల్లో వస్తున్నటువంటి మూవీయే బ్లాస్ట్ జోన్. ఈ బ్లాస్ట్ జోన్ సినిమా ఈ నెల 29న విడుదల కానున్నటువంటి నేపథ్యంలో సోమవారం నిర్వహించినటువంటి ప్రెస్ మీట్లో అర్జున్ సర్జా మాట్లాడుతూ ఈ బ్లాస్ట్ జోన్ సినిమా నాకు ఎంతో ప్రత్యేకమైంది, మన వాళ్ళకు అన్యాయం జరిగితే మనం ఖచ్చితంగా పోరాడతాం, అయితే ఈ సమాజంలో ఎవరికి అన్యాయం జరిగినా పోరాడాలి అనే సందేశాన్ని ఈ సినిమా ఇస్తుందని చెప్పి కీలక కామెంట్స్ చేశారు. సో ఈరోజు ఎంటర్టైన్మెంట్ న్యూస్ ఇది. మరి సాక్షిలో ఎటువంటి న్యూస్ కవర్ చేశారో చూసిద్దాం. అంతా మీ ఆశీర్వాదమే, తెలంగాణ ఆడబిడ్డలతోనే మా ప్రభుత్వం ఏర్పడింది. మహిళా వారోత్సవాల ప్రారంభంలో సీఎం రేవంత్ రెడ్డి, ఇదే ప్రభుత్వాన్ని మళ్లీ అధికారంలోకి తెచ్చే శక్తి మహిళలకు ఉంది. రాష్ట్ర మహిళా శక్తిని దేశానికి ఆదర్శంగా నిలబెట్టాలనేది ప్రభుత్వ సంకల్పం. మారుమూల గ్రామాల్లోని మహిళలు కూడా ఆర్థికంగా నిలబడాలి. మహిళల ఆధ్వర్యంలో రైస్ మిల్లులు, సూపర్ బజార్లు, మహిళా సంఘాలు వడ్లు కొనుగోలు చేసి బియ్యం ప్రభుత్వానికి ఇచ్చేలా చర్యలు. 2034కి 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామన్న ముఖ్యమంత్రి. 8,000 ఇందిరా స్త్రీ శక్తి భవనాల నిర్మాణానికి వర్చువల్ గా శంకుస్థాపన. మహిళా సంఘాలకు ఇచ్చే ఇందిరమ్మ చీరల డిజైన్ల విడుదల. మంత్రి సీతక్కకు ఎమ్మెల్యే రాఘవైకి చీరల బహుకరణ. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మహిళా సమాఖ్యలతో ముఖాముఖి. సో మొత్తానికి ఏదైతే మహిళల గురించి వారోత్సవాలు చేయాలని చెప్పి అటు డిసైడ్ అయ్యారో, తెలంగాణ ఆడబిడ్డల ఆశీర్వాదంతోనే మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని, మహిళలు తలుచుకుంటే మళ్ళీ అధికారంలోకి తెచ్చే శక్తి మహిళలకే ఉంటుందంటూ కామెంట్స్ చేశారు అటు సీఎం రేవంత్ రెడ్డి. సో
అంతేకాకుండా 2034 నాటికి 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామని చెప్పారు. సో మహిళా శక్తికి అటు సూపర్ బజార్లు, రైస్ మిల్లులు కూడా ఉంటుంది. సో దీనికి ఆర్థికంగా ప్రభుత్వం నిలబడుతుంది అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. చూసుకున్నట్లయితే ఘనంగా పద్మల ప్రదానం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి దివంగత దిగ్గజ నేత ధర్మేంద్ర తరపున ఇటు చూసుకున్నట్లయితే ధర్మేంద్ర గారి సతీమణి పద్మవిభూషణ్ పురస్కారాన్ని అందుకుంటున్నటువంటి హేమమాలిని, పద్మశ్రీ అవార్డులు అందుకున్న తెలుగు ప్రముఖులు మామిడాల జగదీష్, విజయానందరెడ్డి, గూడూరు వెంకట్రావు. సో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి పద్మ అవార్డులు అందుకున్నటువంటి 6 తెలుగు తేజలు, అందులో చూసుకున్నట్లయితే 4 తెలంగాణ నుంచి, ఏపీ నుంచి 2. తొలి విడతలో 66 మందికి అవార్డులు, మలి విడతలో మిగిలిన వారికి పాల్గొన్న ఉపరాష్ట్రపతి, ప్రధాని మోదీ, పలువురు కేంద్ర మంత్రులు, ప్రముఖులు. ఒక్కటైనా కట్టారా? హైదరాబాద్ లో ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించినట్టు నిరూపించిన రాజకీయ సన్యాసం చేస్తా కేటీఆర్. 2.5 ఏళ్లలో నగరానికి కాంగ్రెస్ చేసిందేమీ లేదని ధ్వజం. అధికారంలోకి వచ్చాక 24 గంటలు తాగునీరిస్తామని హామీ. సో అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్ళు అవుతుంది. 2.5 ఏళ్లలో డబుల్ బెడ్రూమ్ ఒక్కటైనా కట్టారా? కట్టినట్టు నిరూపిస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటానంటూ అటు కేటీఆర్ సంచలన కామెంట్స్ చేశారు. ప్రజలు ఒక్క సీటు కూడా ఇవ్వలేదని చెప్పి అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన అనేక ఫ్లైఓవర్లు మొదలుకుని టిమ్స్ ఆసుపత్రి దాకా ప్రతి ఒక్కటి తామే నిర్మించామని చెప్పి ప్రస్తుతం వాటికే సీఎం రేవంత్ రెడ్డి రిబ్బన్ కట్ చేస్తున్నారని కొన్ని కీలక కామెంట్స్ చేశారు కేటీఆర్. కర్ణాటక సరిహద్దులో 2 బ్రిడ్జ్ కమ్ బరాజులు. కృష్ణాపై కొల్పూర్, కొత్తుకుండ వద్ద 1.08 టీఎంసీలతో 1. సో భీమాపై తంగడగి వద్ద 1 టీఎంసీతో మరొకటి. ప్రతిపాదనలపై 2 రాష్ట్రాల మధ్య సంప్రదింపులు ప్రారంభం. మంత్రి ఉత్తమ్ నేతృత్వంలో సచివాలయంలో చర్చలు. సో తెలంగాణ కర్ణాటక సరిహద్దులో 2 బ్రిడ్జ్ కమ్ బరాజులను సంయుక్తంగా నిర్మించాలనే ప్రతిపాదనలపై అటు ఉభయ రాష్ట్రాల మధ్య సంప్రదింపులు ప్రారంభమయ్యాయి. కొల్పూరు, కొర్తుకొండ వద్ద కృష్ణానదిపై 1.08 టీఎంసీల సామర్థ్యంతో 1 బ్రిడ్జ్ కమ్ బరాజ్, తంగడగి గ్రామం వద్ద భీమా నదిపై 1 టీఎంసీ సామర్థ్యంతో అటు బ్రిడ్జ్ కమ్ బరాజును నిర్మించాలని చెప్పి ప్రతిపాదనలకి చేశారు. సో ఇక్కడ గజ్వేల్ మార్కెట్ యార్డ్ లో రైతుతో మాట్లాడుతున్నటువంటి రామచంద్రరావు, చిత్రంలో ఈటల, మహేశ్వర్ రెడ్డి, రఘునందన్ రావు, రాకేష్ రెడ్డి తదితరులు. సో రైతు గోస పట్టదా? రైతుల ఇబ్బందులు పట్టించుకొని కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ చూసినా ధాన్యం రాసులే కనిపిస్తున్నాయి. రైతు గోస బీజేపీ భరోసాలో రామచంద్రరావు. సో మరి మొత్తానికి రైతు గోస బీజేపీ భరోసా అని ఏదైతే కార్యక్రమం చేపట్టారో ఇక్కడ గజ్వేల్ మార్కెట్ యార్డ్ లో మాట్లాడుతున్నటువంటి రామచంద్రరావు. సో ఎక్కడ చూసినా అసలు సర్కార్ ధాన్యం కొనుగోలు విషయం పట్టించుకోవట్లేదంటూ కీలక కామెంట్స్ చేశారు. సో ఎన్డీఏ తీరు మారలేదు, గుణపాఠం నేర్వకపోవడం విచారకరం. నీట్ యూజీ 2026 పేపర్ లీకేజ్ పై సుప్రీంకోర్టు అసహనం. కేంద్రం ఎన్డీఏ సిబిఐకు నోటీసులు. సో మరి నీట్ పేపర్ లీకేజ్ పైన సుప్రీంకోర్టు కొన్ని కీలక కామెంట్స్ చేసింది. ఎన్డీఏ తీరు మారట్లేదని, అటు ఆ లీకేజ్ పైన అసహనం వ్యక్తం చేస్తూ కేంద్రానికి, ఎన్డీఏకు, సిబిఐకు నోటీసులు జారీ చేసినటువంటి నేపథ్యం. ఇక్కడ చూసుకున్నట్లయితే మెట్రోకు 13,600 కోట్ల రూపాయలు వర్కింగ్ క్యాపిటల్ కోసం రుణాన్ని రీఫైనాన్స్ చేసిన ఐఆర్ఎఫ్సి. తెలంగాణ ప్రభుత్వం ఐఆర్ఎఫ్సి మధ్య ఢిల్లీలో చారిత్రాత్మక ఒప్పందం. పూర్తి ప్రభుత్వ యాజమాన్య ఆస్తిగా మారిన మెట్రో ప్రాజెక్ట్ భవిష్యత్ విస్తరణ ప్రణాళికలు, కొత్త కారిడార్ల నిర్మాణానికి మార్గం సుగమం. సో మెట్రో విస్తరణ పనులు ఏవైతే చేయాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వం అనుకుంటుందో సో దానికి మార్గం సుగమం అయిందని చెప్పుకోవచ్చు. ఏకంగా 13,600 కోట్ల రూపాయలని రుణాన్ని రీఫైనాన్స్ చేసేందుకు ఐఆర్ఎఫ్సి అంగీకరించడం. సో దీంతో ఏదైతే ఎల్ఎన్టీకి ఇవ్వాల్సినటువంటి రుణాలను ఇచ్చేసి మెట్రో విస్తరణ పనులు, కొత్త కారిడార్ల నిర్మాణానికి ముందుకు వెళ్తుందని చెప్పొచ్చు. సో హైదరాబాద్ లో పెరిగిన ధరలు ఇలా లీటర్ కు పెట్రోల్ 115.69, డీజిల్ 103.82. సో నాలుగోసారి మరోసారి పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు. పెట్రోల్ పై ₹2.61, డీజిల్ పై ₹2.71 పెంపు. సో మొత్తానికి పెట్రోల్ పైన గడిచినటువంటి 4 వారాల్లోనే 4వసారి పెరిగినటువంటి నేపథ్యం. సో మొత్తానికి అటు పెట్రోల్ పైన ₹2.61, డీజిల్ పైన ₹2.71 పెంచినటువంటి పరిస్థితి.
పటిష్టంగానే ఆర్థిక వ్యవస్థ, ఇంధనం, ఎరువులు, డాలర్లపైన ఫోకస్, ప్రధాని పొదుపు పిలుపుని సమర్థించిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. సో ప్రస్తుతానికి మన ఆర్థిక వ్యవస్థ పటిష్టంగానే ఉందని ప్రధాని ఏదైతే పొదుపు పిలుపునిచ్చారో దాన్ని సమర్థించినటువంటి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. సో ఇది సాక్షి న్యూస్. మరి ఎంటర్టైన్మెంట్ న్యూస్ ఏముందో చూసేద్దాం. సో ఆల్రెడీ మనం చూసినట్టుగా టీఎఫ్సిసి నిర్ణయానికి కట్టుబడి ఉండాలి చిరంజీవి. సో తెలుగు చిత్ర పరిశ్రమకి తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అన్నది హైయెస్ట్ బాడీ అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. థియేటర్స్ లో పర్సంటేజ్ విధానం పైన ఏదైతే నిర్మాతల డిస్ట్రిబ్యూటర్ల మధ్య వివాదం నడుస్తున్నటువంటి నేపథ్యంలో వాళ్ళందరూ కలిసి చిరంజీవిని కలవడం, మరి చిరంజీవి గారు అసలు అటు ఎవరికి అన్యాయం జరగకుండా, డిస్ట్రిబ్యూటర్లకు నిర్మాతలకు ఎవరికి అన్యాయం జరగకుండా చూస్తామని. సో ప్రస్తుతం ఏదైతే కమిటీ ఇచ్చిందో ఆ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్స్ సరిగా లేవనిపిస్తున్నాయి. దానిపైన అపనమ్మకం ఉందని చెప్పి మళ్ళీ ఒక కమిటీని వేస్తామని చెప్పి అది అందరికీ న్యాయం చేసే విధంగా నా వంతు కమిటీ సకాలంలో నివేదిక ఇవ్వడానికి నా వంతు ప్రయత్నం చేస్తానని చెప్పి చిరంజీవి గారు చెప్పడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఫ్యాన్స్ గర్వపడేలా ఈ సినిమా ఉంటుంది. సో మా ఇంటి బంగారంకి సంబంధించినటువంటి సమంత లీడ్ రోల్లో చేసినటువంటి మా ఇంటి బంగారంకి సంబంధించినటువంటి ట్రైలర్ వచ్చేసింది. ఈ ట్రైలర్ లాంచ్లో ఫ్యాన్స్ అందరూ కూడా గర్వపడేలా ఉంటుంది ఈ సినిమా అని చెప్పి సమంత కీలక కామెంట్స్ చేశారు. సో అదేవిధంగా నందిని రెడ్డి కూడా మాట్లాడుతూ ఒకప్పటి సమంతకి ఇప్పటి సమంతకి ఎంతో తేడా ఉంది, ఇప్పుడు ఆమె నెక్స్ట్ లెవెల్లో ఉన్నారంటూ కీలక కామెంట్స్ చేశారు. సో వివాదంలో రణ్వీర్ సింగ్ డాన్ 3 సినిమాకి సంబంధించి 3 వారాల ముందు ఈ సినిమా నుంచి తప్పుకున్నారు రణ్వీర్ సింగ్ అని చెప్పి దీంతో 45 కోట్ల నష్టం వాటిల్లిందని ఈ సినిమా దర్శకత్వం వహించబోయినటువంటి ఫర్హాన్ అఖ్తర్ ఆరోపించి ది ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయీస్ కి ఫిర్యాదు చేశారు. సో ఏప్రిల్ 10న ఫర్హాన్ అఖ్తర్ ఫిర్యాదు చేయడం, మరో 3 వారాల్లో డాన్ 3 ప్రారంభం అవ్వాల్సింది ఉండగా రణ్వీర్ సడన్గా ఈ సినిమా నుంచి తప్పుకున్నారని చెప్పారు. హుందాగా పరిష్కరించుకోవాలి, ఈ తరహా విషయాలను పరిణతితో పరస్పర గౌరవంతో హుందాగా పరిష్కరించుకోవాలని చెప్పి డ్రాన్ ఫ్రాంచైజీతో సంబంధం ఉన్న వారితో సహా చిత్ర పరిశ్రమలోనే అందరి పట్ల మా నటుడికి అత్యంత గౌరవం ఉందని రణ్వీర్ సింగ్ తరఫున ఆయన అధికార ప్రతినిధి ఒక లేఖను విడుదల చేయడం జరిగింది. సో నా పాత్రకు ఒక లక్ష్యం ఉంది. సో ఇక్కడ పెద్ద సినిమాలో శివరాజ్ కుమార్ ఏదైతే కీలక పాత్ర పోషించారో గౌర్ నాయుడు అనే పాత్ర, ఆ పాత్రకు ఒక లక్ష్యం ఉందని రామ్ చరణ్ ఈ చిత్రంలో శివరాజ్ కుమార్ పాత్రకు ఒక లక్ష్యం ఉందంటూ కీలక కామెంట్స్ చేశారు. సో ఈ గౌర్ నాయుడు పాత్రకి రామ్ చరణ్ కి ఇద్దరికి మంచి కనెక్టివిటీ ఉంటుందని చెప్పి ఒక కోచ్ పాత్రలా ఉంటుందని, అదేవిధంగా రామ్ చరణ్ కి ఈ సినిమాతోటి నేషనల్ అవార్డు రావడం పక్కా అంటూ ధీమా వ్యక్తం చేశారు శివరాజ్ కుమార్. ఆడపిల్లలో ధైర్యం నింపేలా. సో ఇప్పుడు ప్రీతి ముకుందన్, అర్జున్ అభిరామి ముగ్గురు కలిసి ఏదైతే ప్రధాన పాత్రలో వస్తున్నటువంటి మూవీ బ్లాస్ట్ జోన్, ఈ బ్లాస్ట్ జోన్ త్వరలో ఈ బ్లాస్ట్ జోన్ గురించి అటు అర్జున్ మాట్లాడుతూ మన తల్లిదండ్రులకో లేదో మన వాళ్ళకో అన్యాయం జరిగితే న్యాయం కోసం ఖచ్చితంగా పోరాడతాం, అయితే సమాజంలో ఎవరికైనా అన్యాయం జరిగితే వాళ్ళ గురించి పోరాడాలి అనే సందేశాన్ని ఇచ్చేదే బ్లాక్ జోన్ అని చెప్పి కొన్ని కీలక కామెంట్స్ చేశారు. సో ఇక పల్లెటూరులో ప్రేమ. సో విశ్వాస్, మౌనిక, దివ్య ప్రధాన పాత్రలో నటిస్తున్నటువంటి సింగిల్ రాజు. సో ఎస్ఎస్ వర్మ దర్శకత్వంలో వస్తున్నటువంటి ఈ సినిమాకి సంబంధించి టైటిల్ గ్లిమ్స్ విడుదల కార్యక్రమం సోమవారం జరిగింది. ఈ కార్యక్రమానికి దర్శక నిర్మాత వేణు ఊడుగుల ముఖ్య అతిథిగా హాజరై టైటిల్ పోస్టర్ గ్లిమ్స్ ను విడుదల చేశారు. మాట్లాడుతూ ఈ సినిమా కథ చాలా ఆసక్తిగా ఉంటుందని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా డైరెక్టర్ మాట్లాడుతూ అందమైన పల్లెటూరు ప్రేమ కథా చిత్రం ఇది, ఈ అలరించే ప్రేక్షకులను అలరించే మంచి ఎంటర్టైనర్గా సింగిల్ రాజు నిలుస్తుందని చెప్పి నమ్మకం ఉందని డైరెక్టర్ మాట్లాడడం జరిగింది. ఇది ఈరోజు ఎంటర్టైన్మెంట్ న్యూస్. మరి నమస్తే తెలంగాణలో ఎటువంటి న్యూస్ ఉందో చూసిద్దాం. మోదీ సర్కార్ 12 ఫెయిల్యూర్స్, బీజేపీ పురస్కార పాలనలో సామాన్యుడి బతుకు చిత్రం. నిరుద్యోగం, పేపర్ లీక్లతో ఆగమైన యువత, ఉద్యోగాలు రాకపోవడంతో రోజుకు 40 మంది బలి, మహిళలపై రోజుకు 1209 చొప్పున అఘాయిత్యాలు, సర్కార్ సాయం లేక గంటకో రైతన్న ఊరికొయ్యకు, దౌత్య వైఫల్యంతో నిన్నటి మిత్రులు నేడు విరోధులు, 50కి పైగా ప్రగతి సూచుల్లో అధఃపాతాళానికి దేశంలో ఒక్కో నెత్తి మీద 1.48 లక్షల రుణం, పన్నుల పేరిట 350 లక్షల కోట్లను రాబట్టిన కేంద్రం డాలర్ ముందు నిలబడలేక రూపాయి గింగిరాలు. సో 12 ఏళ్ళు 14 నెలలు 4383 రోజుల మొత్తం మోదీ సర్కార్ పాలనలో ఏవైతే 12 ఫెయిల్యూర్స్ అయ్యాయో అవన్నీ కూడా
లిస్ట్ అవుట్ చేసి ఇక్కడ చూడండి, సామాన్యులు, నిరుద్యోగ, రైతుల కష్టాలు, ఆర్థిక ఇబ్బందులు, నిరుద్యోగం రాక, సో అన్నీ కూడా పెరిగినటువంటి గ్యాస్, నిత్యావసర వస్తువులు ఇక్కడ ఒక కార్టూన్లో తెలియజేయడం జరిగింది. సో దీనిపైన దీనికి సంబంధించినటువంటి ఒక న్యూస్. ఇక్కడ ఆగని పెట్రోల్ బాధుడు, మళ్ళీ పెరిగిన ఇంధన ధరలు, పెట్రోల్ పై లీటర్కు ₹2.61, డీజిల్ పై ₹2.71 చొప్పున పెంపు. 11 రోజుల్లో 4వసారి పడ్డన మొత్తంగా ₹7.50 పెరిగినటువంటి ధర. కేంద్ర ప్రభుత్వంపై విపక్షాల ఫైర్. సో మరి పశ్చిమాసియా యుద్ధ నేపథ్యంలో నిన్నే ఒక 60 days శాంతియుతంగా ఉంటామని అటు ఇరాన్, అమెరికా చర్చలు జరిగినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఇంధన చమురు గురించి కొంచెం రిలాక్స్ అయ్యే టైంలో దేశంలో మాత్రం పెరిగినటువంటి పరిస్థితి. ఈసారి నైరుతి ఆలస్యం, 4-5 రోజుల ఆలస్యంగా కేరళ తీరానికి 5 నుంచి 10వ తేదీ వరకు తెలంగాణలోకి. ఎల్నినీతో రాష్ట్రంలో లోటు వర్షపాతమే. రాష్ట్ర వ్యాప్తంగా సెగలు కక్కుతున్న సూర్యుడు. 20 జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు. సో మరి ఈసారి నైరుతి ఆలస్యంగా రానుంది. ఇంకో 4-5 రోజులు ఆలస్యంగా కేరళ తీరానికి చేరనుండి 5 నుంచి 10వ తేదీలోపు తెలంగాణలోకి రానుంది. మరో పక్క చూసుకున్నట్లయితే ఏకంగా 20 జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగానే బాణుడి సెగలు పుట్టిస్తున్నారని చెప్పుకోవచ్చు. మరి నిన్న ఒక్కరోజే 52 మంది మరణించినటువంటి పరిస్థితి. దయలేని సర్కార్పై దండెత్తిన రైతు. కాంటా పట్టని ప్రభుత్వంపై అన్నదాతలు కన్నెర్ర. ఎక్కడి ధాన్యం అక్కడే పేరుకుపోయి ఆక్రందన. రాష్ట్ర వ్యాప్తంగా వడ్లు, మక్క రైతుల ఆందోళనలు. సిద్దిపేట జిల్లాలో సీఎం దిష్టిబొమ్మ దహనం. కరీంనగర్లో మార్కెట్ మెయిన్ గేట్ మూసివేత. నిర్మల్ జిల్లా కడెంలో ఆర్ఐ కాళ్ళ మీద పడ్డ రైతు. జగిత్యాల రూరల్ కన్నాపూర్లో ధాన్యానికి చెదలు. పలుచోట్ల ఈదురుగాలు, వానకు తడిసిన ధాన్యం. జనగామ జిల్లాలో సెంటర్లోనే కుప్పకూలినటువంటి పరిస్థితి. ఇక్కడ చూస్తే గిట్టుబాటు లేదు, మద్దతు రాదు. పసుపు రైతులంటే పట్టింపు లేని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్లో నిలువు దోపిడీ. సాంకేతిక కారణాలతో ఇష్టానుసారంగా వ్యవహారం. క్వింటాకు గరిష్ట ధర 12,000తోనే పసుపు కొనుగోలు. సో మరి మొత్తానికి అటు ధాన్యం కొనుగోలు చేయలేనటువంటి పరిస్థితి, సర్కార్ పట్టించుకున్నటువంటి పరిస్థితుల్లో ఏ విధంగా రైతులు ఇబ్బందులు పడుతున్నారు, ఏ విధంగా ధర్నాలు చేస్తున్నారు అని చెప్పి ఇక్కడ న్యూస్ కవరేజ్ చేయడం జరిగింది. డిప్యూటీ సీఎం బట్టి ఇలాకాలో రైతులపై కేసులు. పంట కొనాలని అడిగిన పాపానికి వేధింపులు. మక్కలు కొనాలని 55 రోజులుగా ఆందోళన. విసిగిపోయిన సొసైటీ గేటుకు తాళం వేసి నిరసన. ఖమ్మం జిల్లా చింతకాని రైతులపై పోలీసు కేసులు. స్థానిక అధికార పార్టీ నేతల ఒత్తిడి వల్లే కేసులంటూ ఆరోపణలు. సో మొత్తానికి అటు డిప్యూటీ సీఎం ఇలాకాలో అయినటువంటి బట్టి ఇలాకాలో రైతులపైన కేసులు పెట్టినటువంటి నేపథ్యం. సో కొంపలు కూల్చే మేస్త్రి రేవంత్. హైదరాబాద్ లో ఒక్క ఇందిరమ్మ ఇల్లు చూపినా రాజకీయ సన్యాసం తీసుకుంటా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్. సో మరి ఏదైతే డబుల్ బెడ్రూమ్లు అన్ని కూడా ప్రాజెక్టులు అన్ని నిర్మించడం మేమే, ఆఖరికి టిమ్స్ హాస్పిటల్ కూడా అది కేసీఆర్ నిర్మించడు, కానీ ఇప్పుడు రిబ్బన్ కటింగ్ మాత్రం రేవంత్ రెడ్డి చేస్తున్నారంటూ కొన్ని కీలక కామెంట్స్ చేశారు కేటీఆర్. ఒకవేళ హైదరాబాద్ లో ఒక్క డబుల్ బెడ్రూమ్ కట్టినట్టు నిరూపించినా నేను రాజకీయ సన్యాసం చేసుకుంటానని కూడా చెప్పారు. ఉన్న ఇండ్లు కూల్చుడే రేవంత్ సర్కార్ పని, కొత్తవి కట్టే తెలివి ఈ ప్రభుత్వానికి లేదు. హైదరాబాద్ పేరుతో పేదలపై సర్కార్ అరాచకం. హైదరాబాద్ కు కాంగ్రెస్ చేసింది ఏమీ లేదు. 2028లో మళ్ళీ వచ్చేది గులాబీ జెండా. అధికారంలోకి వచ్చిన వెంటనే నగరంలో 24 గంటలు తాగునీరు సరఫరా చేస్తాం. కాంగ్రెస్, బీజేపీ నమోదు చేసిన దొంగ డూప్లికేట్ ఓట్లపై శ్రేణులు జాగ్రత్తగా ఉండాలి. అర్హులు ఎవరు ఓటు కోల్పోకుండా చూడాలి. కూకట్పల్లి కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ సర్పై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్. సో మొత్తానికి ఏదైతే కూకట్పల్లి కార్యకర్తలతో మాట్లాడారో అటు సర్ గురించి చెప్పడం జరిగింది. అదేవిధంగా రేవంత్ రెడ్డి కొత్త ఇండ్లు కూల్చుడు, ఉన్న ఇండ్లు కూల్చుడు తప్పిస్తే కొత్త ఇండ్లు కట్టనంటూ కొన్ని కీలక కామెంట్స్ చేశారు కేటీఆర్. ఎత్తిపోసేది ఎట్లా? ఎత్తిపోతల పథకాలపై ప్రభుత్వం నిర్లక్ష్యం. బిల్లులు చెల్లిస్తేనే లిఫ్ట్లకు కరెంట్ ఇస్తాం. ఇరిగేషన్ శాఖతో విద్యుత్ శాఖ కొర్రీలు. 24 గంటల బదులు పగటిపూటే సరఫరా. విద్యుత్ అంతరాయంతో పంపులు దెబ్బతింటాయని అధికారుల ఆందోళన. నీటి ఎత్తిపోతలు కష్టమేనని వెల్లడి. ఇప్పటికీ అంచనాలు సిద్ధం చేయని సర్కారు. ఈసారి ఎల్నినో ప్రభావం హెచ్చరికలు. సో మొత్తానికి ఎత్తిపోతలు చేసేది ఎలా, ఎత్తిపోతల పథకాలపైన ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని, ఎత్తిపోతల పథకాల నిర్వహణ అయోమయం నెలకొంది. ఎత్తిపోతల పథకాల్లో ఈ ఏడాది ఏ మేరకు ఏ సమయాల్లో విద్యుత్ అవసరం ఉంటుంది తదితర అంశాలపై ఇప్పటికీ ప్రభుత్వం దృష్టి సారించట్లేదు. మరోవైపు ట్రాన్స్కో, ఇరిగేషన్ శాఖల మధ్య అటు విద్యుత్ సరఫరా గురించి సమన్వయం కొరవడినటువంటి నేపథ్యం. మరి ఎప్పుడు ఇప్పటికీ అంచనాలు సిద్ధం చేయలేనటువంటి పరిస్థితి. కరెంట్ ఇవ్వాలంటే కమిషన్. 305 కంపెనీల ఎదురుచూపులు. యువ పారిశ్రామికవేత్తలకు కాంగ్రెస్ సర్కార్ షాక్. టీజీఐ పాస్ లో తప్పని విద్యుత్ కష్టాలు. టీజీఎస్పీ, డిఈసీఎల్ తీరుతో తీవ్ర ఇబ్బందులు. సర్వీస్ ఛార్జీలు పెంచిన
చెల్లించిన నో కరెంట్ కనెక్షన్. 6 నెలలుగా ట్రాన్స్ఫార్మర్ల కోసం నిరీక్షణ. డిటిఆర్ కంపెనీల లిస్ట్ కాలేదన్న అధికారులు. మంత్రిని ప్రసన్నం చేసుకోవాలని సలహాలు. కమిషన్ల కోసమే కుట్రలు అంటున్న కంపెనీలు. కార్పొరేట్ మంత్రి ఆఫీస్ చుట్టూ ప్రదక్షిణలు. కేసీఆర్ హయాంలో సులభంగా అనుమతులు. కాంగ్రెస్ పరిపాలనలో కరువైన ప్రోత్సాహం. సో మనం మొత్తానికి ఇటు చూసుకున్నట్లయితే కాంగ్రెస్ సర్కార్లో కొత్తగా టీజీఐ పాస్ పరిశ్రమలు పెట్టేందుకు ముందుకు వచ్చినటువంటి వారే నిరాశ వ్యక్తం చేస్తున్నారు. కరెంట్ ఇవ్వాలంటే కమిషనే, అటు కార్పొరేట్ మంత్రి యొక్క ఆఫీస్ చుట్టూ ప్రదక్షిణ తిరగాల్సి వస్తుందంటూ ఇక్కడ ఒక న్యూస్. సో ఇది నమస్తే తెలంగాణ న్యూస్. మెట్రో రుణంపై రీఫైనాన్స్ కు ఆర్బీఐ పూచీకత్తు. ఈఎంఐ చెల్లించుకుంటే రాష్ట్రానికి వచ్చే నిధుల మళ్లింపు. ఎల్ఎన్టీకి 1400 కోట్ల ఎగ్జిట్ గిఫ్ట్. ఐఆర్ఎఫ్సి రుణం భారం ఎవరి మీద? సో మొత్తానికి అటు మెట్రోను ప్రభుత్వ పరం చేసుకున్నటువంటి నేపథ్యంలో ఐఆర్ఎఫ్సి రుణం ఇస్తుంది. 13,600 కోట్ల రుణం ఇచ్చే దానిపైన ఇక్కడ ఒక న్యూస్. సో ఇది ఈరోజు నమస్తే తెలంగాణ న్యూస్. మరి ఎంటర్టైన్మెంట్ న్యూస్ ఏముందో చూసేద్దాం. ఇక్కడ చూసుకున్నట్లయితే 2026 పద్మ అవార్డుల ప్రధానోత్సవం ఢిల్లీలో జరిగింది. మరి ఢిల్లీలో జరిగినటువంటి పద్మ విభూషణ్ అవార్డు పొందినటువంటి ధర్మేంద్ర ఆయన మరణించడంతో ఆయన సతీమణి ఈ అవార్డును తీసుకుంది. సో తొలి విడతగా 66 మందికి ఈ అవార్డులు ఇచ్చినటువంటి పరిస్థితి. సో మనం ఆల్రెడీ చూసినట్టుగానే ఇటు అభిమానులు గర్వపడే సినిమా అని చెప్పి సమంత ట్రైలర్ లాంచ్లో భాగంగా ఆమె మాట్లాడారు. సో అటు తన భర్త అయినటువంటి రాజు నందిని రెడ్డి కూడా ఎంతో పర్ఫెక్ట్గా ఉంటారని చెప్పి ఆమె చెప్పడం జరిగింది. సో June 19th ఈ మూవీ రిలీజ్ కానుంది. అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకోవాలి. సో ఇటు డిస్ట్రిబ్యూటర్లు నిర్మాతలు అందరూ కూడా చిరంజీవిని కలిసినటువంటి నేపథ్యం. సో పెద్ద చిత్రానికి పర్సెంటేజ్ ఇవ్వాలని చెప్పి తెలంగాణ డిస్ట్రిబ్యూటర్లు ఇటీవల నిర్మాతలకి డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. ఈ సమస్యను పరిష్కరించేందుకు తెలుగు ఫిలిం ఛాంబర్ ఒక కమిటీని కూడా నియమించింది. సో ఆ కమిటీ పైన అనుమానాలు ఉన్నాయని చెప్పి చెప్పడం జరిగింది. ప్రస్తుతం ఏర్పాటు చేసిన కమిటీ June 30వ తేదీలోగా పర్సెంటేజ్ విధానం మీద ఒక ప్రతిపాదనను తీసుకొస్తుందనే నమ్మకం ఉందని కూడా ఆయన చెప్పడం జరిగింది. అందరికీ న్యాయం చేసే విధంగా ఉంటుందని ఆయన చెప్పారు. ఇక పెద్దితో రామ్ చరణ్కి నేషనల్ అవార్డు. పెద్ద సినిమా గురించి ఆల్రెడీ మనం చూసాము. ఇది గౌర్నాయుడు పాత్ర తనకు చాలా ఇష్టమైందని చెప్పి, అదేవిధంగా పెద్ద సినిమాకి నేషనల్ అవార్డు వస్తుంది రామ్ చరణ్కి అని చెప్పి చెప్పినటువంటి నేపథ్యం. సో ఎవరికి అన్యాయం జరిగినా పోరాడాలి అనే సినిమాయే బ్లాస్ట్ జోన్. అటు అర్జున్ అభిరామి ప్రధాన పాత్రలో పోషిస్తున్నటువంటి ఈ సినిమా ఈ నెల 28న రానున్నటువంటి నేపథ్యంలో నిన్న జరిగినటువంటి దాంట్లో ఈ సినిమా ఎవరికి అన్యాయం జరిగినా పోరాడే సినిమా అంటూ అర్జున్ చెప్పడం జరిగింది. సో ఇది ఈరోజు ఎంటర్టైన్మెంట్ న్యూస్. మరి అటు పొలిటికల్ న్యూస్ అయినా ఇటు ఎంటర్టైన్మెంట్ న్యూస్ అయినా ఏ న్యూస్ అయినా క్షణాల్లో మీకు కావాలంటే మా యూనివర్సల్ టుడేని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.